నేను ఒప్పుకుంటా, నేను చిన్న పిల్లోడిని. చిన్నపిల్లగా వేసాలు కట్టాలి, చిన్నపిల్ల అంటే నమ్ముతారా? హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో టైం ఎంత అయిందిరా? వాచ్ పాడైపోయింది. 4:11 అయింది. సో వ్లాగింగ్ అనేది సాయంత్రం స్టార్ట్ చేసా. యాక్చువల్లీ పొద్దున్నే స్టార్ట్ చేయాల్సి ఉంది. బస్ నుంచి చాలా హడావుడిగా కాలేజ్కి రావడం అనేది జరిగింది. కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా క్లాసెస్ జరిగాయి. క్లాసెస్ తర్వాత ఇంట్రామ్యూరల్స్కి వెళ్ళామన్నమాట. సో మనోడు రాలేదు. సారీ, అసలు చెప్పడం మర్చిపోయా. కాలేజ్లో స్పోర్ట్స్ డేస్ నడుస్తున్నాయి అన్నమాట. ఇండోర్ అయిపోయాయి కదా? ఇండోర్ అయిపోయాయి. అవుట్డోర్ ఎప్పటిదాకా? రేపు ఎల్లుండి ఐ గెస్. సో నడుస్తూ ఉంటాయి. సో నేను దేనికి వెళ్ళానంటే ఇవాళ వాలీబాల్కి వెళ్ళా. వీడు ఎందుకు రాలేదో అడుగుదాం. అరే ఫస్ట్ థింగ్ ముందు నాకు చెప్పావా వెళ్ళే విషయం? నిన్నే అడుగుతుంది. తెలుసుకోవాలా? నాకు జరుగుతుందని చెప్పి తెలుసు. అరే వెళ్దాం రా, ఎలానో ఎప్పుడు చదువుకుంటున్నాం కదా, కాసేపు స్పోర్ట్స్ ఆడొద్దాం అని చెప్పాలి కదా. నువ్వు నాతో చెప్పావా? చెప్పలేదు. మరి ఎలా తెలిసింది నాకు? ఏ బ్లాక్? అరే అట్లీస్ట్ మెసేజ్ చేసావా? ఏ బ్లాక్ రాను? డి బ్లాక్. సరే, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నావా? చేసావా? మెసేజ్ చేసావా? చేయలేదులే. కాల్ చేస్తుంటే ఎత్తుతున్నావా? కాల్ చేసావా? చేయలేదులే. మరి ఎట్టెత్తాలరా? నేను ఒక మాట చెప్పు. ఏమోరా, ఎవరో చెప్పారా బిజీగా ఉంటాడు వద్దులే అని. సరేరా, ఏవో జావా క్లాసెస్ ఉన్నాయంట. జావా క్లాస్ జరిగిందిగా. అదే బిజీగా ఉంటాడు, రాడు. రోజు నోట్స్ చెప్పేవారు. ఈసారి ప్రొజెక్టర్ అసలు మైండ్ పోయింది. నాకేం అర్థం కాల. ప్రొజెక్టర్ ఎవరు? జావాకి లావణ్య మేడం. లావణ్య మేడం బాగా చెప్తారు. అరే అక్కడ ఏంట్రా? నేను గర్ల్స్ హాస్టల్ అది ఉంది కదా, సరిపోరు. యూనివర్సిటీ పోతే మళ్ళీ కట్టాలా? అన్ని టాక్ గర్ల్స్ హాస్టల్ అని చెప్పి టాక్. నాకు కూడా తెలీదు. వాళ్ళ బయట టాక్ వస్తుంది, అదే మీకు చెప్పాను. సో గైస్, ఇవాళ వసీం రాలేదండి, కాలేజ్కి రాలేదు. ఎందుకంటే వాడికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాడనమాట. సో ఇవాళ నేను రానురా, రేపు వస్తా అని చెప్పాడు. రేపు వస్తాడో లేడో కూడా డౌటే, చెప్పలేం. ఒకసారి కుదిరితే సాయంత్రం వస్తాడో లేదో చూడాలి, చూద్దాం. ఇవాళ డే మాత్రం నిజం చెప్తున్నారా, ఫుల్ అసలు పెట్టెగ్గా నడిచింది. ఒకటి క్లాసెస్ జరిగాయి. అది ఎప్పుడు జరిగేది? అరే మామూలుగా ల్యాబ్స్ అలా ఉన్నా కూడా పర్లేదురా, మేనేజ్ చేసుకోగలం. అంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఒకే క్లాస్ రూమ్లో ఉండి ఒకే సబ్జెక్ట్ 2-3 క్లాసెస్ ఒకే ఆయన తీసుకోవడం మొత్తం అసలు. ఇంకా మాకు కూడా అంతే. పీరియడ్ అయిపోయిందా, ఇటు తిరిగి ఇట్టేదో నెక్స్ట్ ఫ్యాకల్టీ వచ్చేస్తున్నారు. ఇంకా అంతే అయిపోయింది. ఏం చేస్తాం, తప్పదు. మీకు ఫ్యాకల్టీ వస్తున్నారా? మా ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళే 3-4 పీరియడ్స్ బోర్ కొట్టేస్తుంది. అవును, ఈ మధ్య వీడి కూడా రావట్లేదు మా బ్లాక్కి. ఎందుకంటే బ్లాక్ కొంచెం దూరం అయిపోయింది. ఇంతకుముందు అంటే డి బ్లాక్ పైన ఉండేవాడు. సో ఇప్పుడు ఏంటి, రావడం కుదరట్లేదు. సో బస్సెస్ అయితే కదిలిపోతున్నాయండి. బాయ్ గైస్. సరేరా, బాయ్. డి బ్లాక్ వెళ్ళిపోయా. డి బ్లాక్ నుంచి రావడం కష్టం అయిపోయింది. 4 ఫ్లోర్లు ఎక్కి 4 ఫ్లోర్లు దిగాల, దూరం తిరిగిపోతుంది ఒకటి. సర్లే, జాగ్రత్తగా. కస్టమర్ ఈ విధంగా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. అది కస్టమర్ల హక్కు. పెద్ద పిల్లడివేగా, అది కస్టమర్ల హక్కు. కస్టమర్ల హక్కు అది. కస్టమర్ల హక్క. చిన్నపిల్లడిగా పెద్ద పిల్లడివేగా, ఎందుకు తీసుకొచ్చావు? నేను ఒప్పుకుంటా, నేను చిన్న పిల్లోడిని. చిన్నపిల్లడిగా వేసాలు కట్టాలి, చిన్నపిల్ల అంటే నమ్ముతారా? నాకు గుడ్లు ఇచ్చే 12 వస్తాయి. సో గైస్, ఇంటికి వచ్చేసాను, నిద్ర కూడా పోయాను. ప్రతిరోజు ఏంటంటే లైక్ రాగానే ఫుల్ టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాను అనమాట. లెగిచి చూస్తే 7, 6 ఆర్ సమ్టైమ్స్ 8 అవుతుంది. సో ఇవాళ 8 అయ్యి వచ్చింది. ఇంకా చదువుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. చదువుకోవాలంటే కొన్ని ప్రింట్అవుట్స్ అనేవి తెచ్చుకోవాలి. సో డాడీ ఏంటంటే హోటల్ దగ్గర ఉన్నారంట. సో బైక్
కావాల్సిందే. సో తెచ్చుకొని చదువుకోవాల్సింది చాలా ఉన్నాయి. పీడిఎఫ్స్ జిరాక్స్ అనేవి తెచ్చుకోవాలి, ఇంతేనండి. నేనేం చెప్పాలనుకుంటా అంటే, మీరు ఒకవేళ ఇప్పుడు గనక ఫస్ట్ ఇయర్లో ఉండుంటే ఒక ప్రింటర్ అనేది కొనుక్కోండి, చాలా మనీ సేవ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి చాలా అంటే చాలా పీడిఎఫ్స్ ఇప్పటికీ ఇప్పుడు కూడా తీపిస్తున్నా, కానీ ఇప్పుడు కూడా ప్రింటర్ తీసుకునే టైం లేదు, ఏం చేయలేం. సో డాడీ దగ్గరికి వెళ్దాం. సో గాయస్, డాడీ ఇంకా రాలేదన్నమాట. నేను ఇందాక నుంచి కాల్స్ మీద కాల్స్ చేశా, అయినా రాలేదు. సో హోటల్ దగ్గర ఉంటారనుకున్నా, వెళ్ళాను కానీ అక్కడ లేరనమాట. సో మా నవీద్ ఉంటే వెళ్ళి వాడితో తెచ్చుకున్నా జిరాక్స్. సో హీస్ నవీద్ అండ్ హీస్ ఫ్రమ్ బీ ఫార్మసీ. మళ్ళీ నేను కదా మళ్ళీ ఎన్నాయా బ్రో, చెప్పు ఏం చెప్పాలి బ్రో. సో మా వాడు సెకండ్ ఇయర్ వచ్చాడు అఫీషియల్లీ. ఏంటంటే వాళ్ళకి మాకు డిఫరెన్స్, బీ ఫార్మసీకి బీటెక్కి మాకు తొందరగా స్టార్ట్ అవుతుంది, వీళ్ళకేమో లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో లైఫ్ ఎలా ఉందిరా? ఏదో అట్లా వెళ్తుంది, బోర్ కొడుతుంది. బీ ఫార్మసీకి వెళ్ళావు అంటే ఇంటర్మీడియట్కి బీ ఫార్మసీకి తేడా ఏంటి? ఇంటర్మీడియట్కా అంటే నువ్వు ఇంటర్మీడియట్ బైపీసీ చదివావు, అవును. నేను చెప్తా బీటెక్కి ఇంటర్మీడియట్కి. సో ఫస్ట్ నేను చెప్తా. సో గైస్, ఇంటర్మీడియట్ కను బీటెక్కి తేడా ఏంటంటే, ఇంటర్మీడియట్ మొత్తం లైక్ ఎలా ఉంటుందంటే బట్టి కొట్టి చదివి టైం చాలా ఉండి మొత్తం అదే క్వశ్చన్స్ రివైజ్ చేస్తూ ఎలాగో రాస్తాం. కానీ ఇప్పుడు వచ్చేసి టైం చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామ్స్కి. ఆ లాస్ట్ మూమెంట్లోనే మొత్తం చదువుకోవాలి, రాయాలి. ఎగ్జామ్ ఎండ్ మూమెంట్కి చదువుకొని రివైజ్ చేసి రాయాలి, టైం చాలా తక్కువ ఉంటుంది. సో చాలా ఎక్స్పీరియన్స్ నేను బీటెక్ వచ్చి ఫేస్ చేసా. మీకు ఎలా ఉంటుందిరా బీ ఫార్మసీ? ఇంటర్లో అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే అలానే ఉండిద్ది. ఇప్పుడు బీ ఫార్మసీకి వచ్చినాకంటే అంటే ఇప్పుడు బీటెక్ లైఫ్ బీ ఫార్మసీ లైఫ్ ఎట్లా ఉండిద్ది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడంలు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా మిగతాదంతా మనమే చూసుకోవాలి. ఇంకా చదువుకునేది, ఇంకా సెమ్ పాస్ అయ్యేది, ఆ రిజల్ట్స్, ఇంకా లైఫ్ అక్కడ మన మీద డిపెండ్ అయి ఉండిద్ది. ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరు ఎక్కువ. అరే ఇంతకీ మీ కాలేజ్లో ఫోన్స్ ఎలా ఉందా? మా కాలేజ్లో ఫోన్స్ ఎలా లేదు, కానీ మేము తీసుకెళ్తాం. సేమ్ రా, మాకు కూడా అంతే. తీసుకెళ్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ స్కూల్లో లాగా ఫోన్లు కలెక్ట్ చేయడము అట్లాంటివి చేస్తారు, కానీ మేము ఇవ్వం. సైలెంట్గా బ్యాగుల్లో పెట్టుకోవడం అట్లాంటివి చేస్తాం మేము కూడా. ఫ్రెండ్స్ అయ్యారా ఇంతకీ? ఫ్రెండ్స్ అయ్యారు. ఫస్ట్ ఇయర్లోనే ఇంకా ఫుల్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అందరూ, బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. మీకు జూనియర్స్ వచ్చారా? ఇంకా రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తారంట. మాకు వచ్చారు రా, చాలా మంది వచ్చారు ఈసారి. సో ఫస్ట్ దీని గురించి చెప్తా. తినతో నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యా, లైక్ చైల్డ్హుడ్ క్లాస్మేట్ అన్నమాట. అరౌండ్ 8th 9th మేము కలిసే చదువుకున్నాం, ఇల్లు పక్కనే. వ్లాగ్స్లో ఎప్పుడు రాలేదు. సో ఎందుకంటే వాడికి బీ ఫార్మసీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వాడికి రెస్ట్ లేదనమాట, కలుస్తుందే రేర్. నేనేమో కాలేజ్కి పొద్దున్న వెళ్తా, సాయంత్రం వచ్చి నా పనుల్లో నేను ఉంటా. సేమ్ అప్లైస్ టు హిమ్ ఆల్సో. సో తను పొద్దున వెళ్తాడు, సాయంత్రం వచ్చి ఇంకా రెస్ట్ ఉండదు వీడికి కూడా. సో ఇప్పుడు వ్లాగ్లో వీడే రావడం ఫస్ట్ టైం. సో తినే నా ఫస్ట్ ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్. తర్వాత కలిసింది వసీం వీళ్ళు. అండ్ ఇప్పుడు వీడు వ్లాగ్స్ వస్తున్నాడు, కనుక్కుందాం. అరే ఇప్పుడు దాకా దేంట్లో అయినా వెళ్ళావా? నేను ఫస్ట్ టైం ఇప్పుడే రావటం బ్లాగ్లోకి, ఇప్పుడు రాలా. సరే, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు మరి? ఇప్పుడు బోర్ కొడుతుంది ప్రజెంట్. ఇప్పుడు క్లినిక్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య దగ్గరికి కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాలి. నాకు వర్క్స్ ఉన్నారా? సరే, తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్. సో బాయ్ రా. నేను ఇంటికి వెళ్ళి ఇంకా ఈ వర్క్స్ ఉన్నాయి, వర్క్స్ చేసుకుంటే నా పని వాళ్ళ డే కంప్లీటెడ్ అనమాట. ఏం చేయలేం, టైంని మేనేజ్ చేయడమే పెద్ద పని. ఇంటికి వెళ్ళి తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. రావడమే మా మీడ్చా అరుచుకుంటుంది పాపం, దాన్ని బయట ఉంచారంట. మమ్మీ కాదు ఏంటి పాపం మా మీడ్జాని బయట పెట్టారంట, అరుస్తుంది తను. రావడమే గట్టిగా అరుస్తుంది, నన్ను బయట పెట్టేశారు, లోపలికి రానివ్వట్లేదు అని. గేట్ తెరవగానే పాపం లోపలికి వెళ్ళి మళ్ళీ తిట్టుకుంటుంది. ఏమో చాక్లెట్లు లేవని పాపం దాని గోల, దాని ఉన్నాయంట తినిపించట్లేదు అని గోల అనుకుంటా ఐ గెస్. సో గైస్
కిందకెళ్ళి తన సంగతి ఎంతో చూద్దాం. మిర్జా ఓయ్ ఏంటమ్మా చాక్లెట్ లేదా? ఏంటమ్మా చాక్లెట్ లేదా? చాక్లెట్ లేదని ఇందాక నుంచి పాపం అరుస్తుంది. సో మమ్మీ ఎక్కడ పెట్టిందో వచ్చి ఇస్తుంది అనమాట. తినడానికి వెళ్ళింది. సో గైస్ వర్క్స్ అయితే కంప్లీటెడ్. అన్నం కూడా తినేసాను, ఇంకా నిద్రపోయి రేపు కాలేజ్కి వెళ్ళాలన్నమాట. సో ఈ వ్లాగ్ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.